హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, అట్లనే అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారు. సో చాలా నిఖిల్ వాళ్ళ మదర్ అయితే చాలా చెప్పకనే చెప్పారు, చాలా హింట్స్ ఇచ్చారు అనిపించింది నాకైతే. సో గౌతమ్కి ఓటింగ్ పెరుగుతుంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అట్లా యష్మికి దూరంగా ఉండు, గ్రూప్ గేమ్కి దూరంగా ఉన్న అన్నట్టుగా హింట్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. అట్లనే నిన్న యష్మి ఫాదర్ కూడా ఇటు వెళ్ళగానే మొత్తం యష్మి కూడా గేమ్ మార్చేసుకుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో అప్డేట్ చేశాను అది ఏం గేమ్ మార్చుకుంది అనేది. సో ఈరోజు అయితే క్లియర్గా డిస్కస్ చేస్తాం. నిఖిల్ వాళ్ళ మదర్ అయితే కొంచెం ఇద్దరినైతే హర్ట్ చేసింది, నాకు కొంచెం మాటల్లో అనిపించింది హర్ట్ చేసినట్టుగా. అదేంటనేది కూడా చూద్దాము. సో నాకు తెలిసినంత వరకు రివ్యూవర్స్ ఎందుకో నిన్నటి వరకు గ్రూప్ గేమ్ అని చెప్పేసి ఉన్నట్టుండి ఈరోజు గౌతమ్పై పడుతున్నారు. అది నాకైతే అసలు నచ్చట్లేదు. ఎందుకంటే జనాలు డీప్గా ఆలోచించరు. అక్కడ తెలిసిపోతుంది ఎవరు ఎవరిని తొక్కుతున్నారు, ఎవరు ఎవరిని వాళ్ళ మాటే నెగ్గించుకొని మాట్లాడుతున్నారు అనేది ఈజీగా తెలిసిపోతుంది. అక్కడ గౌతమ్ రెడ్ టవల్ కట్టుకున్నాడా, గౌతమ్ పంచ కట్టుకున్నాడా, గౌతమ్ ఇది వేసుకున్నాడా, మరి ప్రేరణ నైటీ వేసుకుందా, ప్రేరణ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందా, అట్లనే పృథ్వీ విజయ్ దేవరకొండను ఫాలో అవుతుండే, ఇవేవారు ఆలోచించరు. అక్కడ గేమ్ ఏంటి అనేది ఆలోచిస్తారు. నాకు తెలిసే పృథ్వీ కూడా ఆ గడ్డం పెంచుకోవడం ఇదంతా మరి విజయ్ దేవరకొండ లెక్క చేసినట్టు అనిపిస్తుంది. మరి ఆయన కోట్స్ పడుతున్నాయా? పోయినసారి కూడా అమరు రవితేజ అంటే ఇష్టమని చాలాసార్లు అన్నాడు, చాలాసార్లు కటింగ్ కూడా అట్లనే కొంచెం చేయడము, పోలీస్ లాగా చేయడం అందరూ చేస్తారు, ఏదో ఒక స్ట్రాటజీ అది. అంతేగాని జనాలు అరే పవన్ కళ్యాణ్ డ్రెస్ పవన్ కళ్యాణ్ లెక్క చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వచ్చి ఓటేయరు. రవితేజ లెక్క రవితేజని ఇష్టపడుతుంది కదా, రవితేజ ఓట్స్ని వచ్చి అమర్దీప్కి వేయరు. అర్థమవుతుందా? జనాలు మళ్ళీ ఎవరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూసి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇవెవరు ఆలోచించరు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఎవరు ఫాలో అవ్వరు, జస్ట్ బిగ్ బాస్ షో చూస్తారు అంతే. నేనైతే ఇంత రివ్యూవర్ అయినా కూడా నేను ఎవరిని అంతగా ఫాలో అవ్వను. వాళ్ళు ఏం స్టోరీస్ పెడుతుర్రు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇవేం నేను పెట్టను. ఇప్పుడు రోహిణి అంటే సపోర్ట్గా వాళ్ళ టీము ఆమె ఫ్రెండ్స్ కాబట్టి పెట్టుకున్నంత మాత్రం అది గ్రూప్ గేమ్ కాదు. గ్రూప్ గేమ్గా ఎక్కడ ఆడుతుర్రు వాళ్ళు? ఒక అవినాష్ రోహిణి తప్ప తేజ ఏం గ్రూప్ గేమ్గా ఆడట్లేదు. మరి వీళ్ళు ఆడట్లేదా? క్లియర్లీ కనిపిస్తుంది, ఎక్స్పోజ్ అవుతుంది. నీకు షోలో కనిపిస్తే నువ్వు అను, చిన్న చిన్న పాయింట్స్, ఎవరికి కనబడని పాయింట్స్, ఎవరికి ఇంతనా అనుకోని పాయింట్స్ కూడా సూక్ష్మంగా గుద్ది చెప్పినట్టుగా కొంతమంది రివ్యూవర్స్ చెప్తున్నారు. అస్సలు నాకు నచ్చట్లేదబ్బా అది. ఆ రెడ్ టవల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట, పవన్ కళ్యాణ్ది వాళ్ళ తెలిసిన ఆయన ఏదో ఓటింగ్ గురించి చెప్పించుకుంటే అది తెచ్చి తిని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఆ వీడియో చెప్పిస్తున్నాడు. అదంతా ఫస్ట్ థింగ్ అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోరు, వాళ్ళకి నచ్చితేనే వేస్తారు ఓటు. అంతేగాని వాళ్ళ ఫ్యాన్సు ఈ హీరో లెక్క చేస్తుండని ఆ హీరో ఫ్యాన్సు ఇట్లా ఎవరు ఓటు వేయరు. అక్కడ ఎవరు నచ్చుతుర్రు, ఎవరు తొక్కబడుతుర్రు, ఎవరెవరు తొక్కుతున్నారు, ఎవరెవరు మాట నెగ్గించుకుంటున్నారు అదే చూస్తారు తప్ప ఇవేం చూడరు. మణికంఠన్ కూడా సింపతి ఎల్దొబ్బిర్రు ఈ గ్యాంగ్ అంతా కలిపి. ఇప్పుడు మళ్ళా ఇతను పవన్ కళ్యాణ్ లెక్క చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ లెక్క అతను ఫస్ట్ నుంచి అంత నామినేషన్స్ వస్తే ఏదో ఒక వెరైటీ ఉండాలని చూస్తాడు. ఫస్ట్ నుంచి పంచ కట్టుకుంటాడు. ఇప్పుడు కొత్తగా మంచిగా రెడ్ టవల్ వేసుకొని ఇట్లా ఏదో యుద్ధం పోయినట్టుగా వెరైటీగా తన గుర్తింపు కోసం చేస్తుండే తప్ప తన ఫ్యాన్స్ వచ్చి ఇతను తప్పు చేసిండు అనుకో, ఇతను మంచిగా గేమ్ ఆడలేదు అనుకో, ఇతను జెన్యున్గా లేడనుకో, అందరెందుకు జనాలు ఓటేస్తారు? బిగ్ బాస్ షో చూసే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు కదా. బిగ్ బాస్ షో చూసే వాళ్ళు మల్టిపుల్ పీపుల్స్ ఉంటారు, మల్టిపుల్ నచ్చిన వాళ్ళకే ఓటేస్తారు తప్ప ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు అని వెయ్యరు. రివ్యూవర్స్ కూడా ఇట్లా మాట్లాడడం ఆపండి, జస్ట్ షో చూడండి. ఇప్పుడు ప్రేరణ నైటీ వేసుకుంది ఎందుకు? తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నన్ను కొత్తగా చూడాలి. బిగ్ బాస్ షోలో ఎవరు నైటీ వేసుకోలేదు, నేను వేసుకుంటా, ఏముంది ఇలా మనం ఇంట్లోనే కదా అన్న వేలో వేసుకుంది. దాని గురించి మాట్లాడుకోవాలి అని అట్లా అని ప్రేరణను తప్పు పడతామా? దాని ఇష్టం, తనకు నచ్చింది వేసుకోవాలనిపించింది వేసుకుందా అంటే అయిపోయింది. ఎందుకు ఇవన్నీ? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు. అబ్బా అవినాష్ కూడా స్కిట్స్ చేయడానికి ఒక్కొక్కరు రాగా మాట్లాడుతున్నారు, అంతేగప్ప వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి అవినాష్ ఓటేయరు కదా. ఫస్ట్ థింగ్ అబ్బా చిన్న చిన్న సూక్ష్మమైన పాయింట్స్ కూడా గుచ్చి చెప్తున్నాడు. ఒకరోజు గౌతమ్ది తప్పు అంటారు, ఒకరోజు ప్రేరణ తప్పు అంటారు. బట్ ఓవరాల్గా ప్రేరణ తప్పు. అక్కడ గట్టిగా మాట్లాడడం కానీ, గట్టిగా ఫోక్ చేయడం కానీ, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ అక్కడ ప్రేరణ క్లియర్లీ తప్పు. అక్కడ
కనిపిస్తుంది. అవినాష్ వెనుకబడి వాడి ఊడిపిస్తుంది, ఇక్కడ ఉడుగు అక్కడ ఉడుగు అంటే అది ఖచ్చితంగా మైక్రో మేనేజ్మెంట్ కిందికి వస్తుంది. అది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకు, నాకు అర్థం కావట్లేదు. వామ్మో నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా, నేను ఒక రివ్యూ ఇస్తున్నా కాబట్టి నేను పలు రకాలుగా ఆలోచిస్తున్నా, ఎవరు ఎట్లా ఇస్తున్నాను కూడా ఆలోచిస్తున్నా. నేను అందరిని చూసి నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటనేది నేను చెప్తా, అంతే తప్ప ఒకరిని ఇట్లా గెలికి అది తప్పు అని వెతికి ఇది కన్నడ కాదు అందరు ఇండియన్సే. ఇప్పుడు ప్రేరణను పొగిన రోజులు లేవా? ప్రేరణ తప్పు చేస్తే తప్పు అంటాం, నిఖిల్ తప్పు చేస్తే తప్పు అంటాం, ఒప్పు చేస్తే ఒప్పు అంటాం. ఇది సో ఇట్లా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, యష్మి ఫాదర్ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. గ్రూప్ గేమ్ వద్దనగానే ఆ అమ్మాయి వెంటనే రాజుతో వెళ్ళి నైట్ కూర్చొని మాట్లాడేసింది, ఆమెకు అర్థమైపోయింది. సో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా కొంచెం యష్మితో కొంచెం దూరంగా ఉంది, రిజర్వ్డ్గా అనిపించింది, ఎక్కువ మాట్లాడలేదు అనిపించింది. గౌతమ్కి 2-3 టైమ్స్ స్వీట్ తినిపించింది. సో అంటే ఇక్కడ గౌతమ్కి ఉంది అనుకో అన్నట్టుగాను, ఏమో పేరు చెప్పరు కదా. సో యష్మితో అంత అటాచ్మెంట్గా మాట్లాడినట్టయితే అనిపించలేదు నాకు. సో అక్కడ గ్రూప్ గేమ్కి దూరంగా ఉండు, నీ ఇండివిజువల్ నువ్వు ఆడుకో, నువ్వు ప్లేయర్గా ఎట్లా ఆడుతావు అట్లా ఆడుకో, హగ్గులు అంటే ఎమోషనల్ అవ్వకు, ఇట్లా హగ్గులు ఇట్లా పెట్టుకొని చెప్తుంది కదా, అట్లా చేసుకోకు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, నీది నువ్వు ఆడుకో అని చెప్పింది. అంతే, ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడింది ఆమె. సో ఇక్కడ కొన్ని మాటలు అయితే వదిలిందబ్బా. నా తేజాని కొంచెము నీ బిహేవియర్ మార్చుకోవడం కానీ, కొంచెం చేసే దగ్గర ఒక రకమైన ఇది నాకు అనిపించింది. అందరికి ఐ లవ్ యూ చెప్తుంది తప్ప అదంతా లోపటి నుంచి వచ్చిన ఐ లవ్ యూ అని నాకైతే అనిపించలేదు. తర్వాతకు వచ్చేసి ఇంకా వాళ్ళకేం పగలుండేలే, కానీ ఎంతైనా నువ్వు ప్లేయర్వి, నువ్వు ఎన్నో కప్పులు తీసుకొచ్చినావు, ఈ కప్పు కూడా తీసుకురా, ఈ కప్పు ఒకటే మిగిలిపోయింది, అదందుకు కొంచెం ఓవర్గా అంటే వాళ్ళ కొడుకు గురించి కొంచెం ఓవర్ థింకింగ్ చేసి చెప్పినట్టు అనిపించింది నాకు. తర్వాతకు వచ్చేసి ఇంకా నిఖిల్ వాళ్ళు అడుగుతారు ఇండివిజువల్ గేమ్ ఆడుకో, ఇట్లా ఆడుకో అట్లా ఆడుకో, యష్మికి ప్రేరణకు చెప్తాడు. తర్వాత ఇంకా పృథ్వీకి వేరే చెప్తాడు మళ్ళీ, నామినేషన్స్ అప్పుడు ఈజీగా తీసుకోకు, గట్టిగా మాట్లాడు, గట్టిగా డిఫెండ్ చేసుకో, గట్టిగా ఉండు అని చెప్పిందంట వాళ్ళమ్మ. సో అది చెప్తున్నాడు. ఇంతే అబ్బా, ఎక్కువగా ఇండివిజువల్గా ఉండు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వు ప్లేయర్వి, నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు. మళ్ళీ అందరికీ ఏదో పైన మాట్లాడినట్టు అనిపించింది, కొంచెం లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి అన్నట్టుగా. ఫ్రీగా అయితే లేదు, కొంచెం ఏదో లోపల ఒకటి పెట్టుకొని అందరితో ఫ్రీగా నవ్వుకుంటూ అయితే లేదు, ఆమెకు ఎక్కడో కొడుతున్నట్టుంది సూడి, అందుకని అట్లా ఉందేమో అనిపించింది. అదే రోహిణి వాళ్ళ మదర్ అంత బాగా అనిపించారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. అట్లా నబీల్ వాళ్ళ మదర్ కూడా చాలా, అసలు ఆమె ఏమీ చెప్పలేదు, ఇంట్స్ నీ గేమ్ నువ్వు ఆడుకున్నట్టుగా చెప్పింది. ఇక యష్మి వాళ్ళ ఫాదర్ అయితే చాలా ఇన్పుట్స్ ఇచ్చిండు, నువ్వు ఈ 2 వీక్స్ నుంచి ఆడట్లేదు, నువ్వు నీ గేమ్ నువ్వు పుంజుకో, నువ్వు మంచిగా ఆడు అనగానే ఆమె మొత్తం మార్చేసుకుంది. మణికంఠ విషయంలో ఏదైతే చెప్పారో వైల్డ్ కార్డ్స్ వెంటనే మార్చేసుకుందో, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా మొత్తం మార్చేసుకుంది, కొంచెం ఎక్కువగా రాయల్స్తో ఉంటుంది. సో మా ఫాదర్ ఎట్లా చెప్పిండు, మీ మమ్మీ కూడా అంటే ఇండివిజువల్గా అంటే వీళ్ళకి అర్థమైపోయింది, అంటే మేము గ్రూప్గా ఆడుతున్నాము అన్న ఒకటి అర్థమైపోయింది. వీళ్ళకు గ్రూప్గా ఆడద్దు, ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడారు, మాస్కులు వేసుకుంటారేమో మళ్ళీ ఈ 4 వీక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా ఉంటే బాగుండేది, మాస్కులు తీసి ఆడిర్రు, ఇదే ఉంటే బాగుండేది, ఇంకొక వీక్ తర్వాత ఫ్యామిలీ వీక్ పెడితే బాగుండేదని నాకు అనిపించింది. ఇప్పుడే పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం మాస్క్ వేసేసుకున్నారు అనిపిస్తుంది నాకైతే. సో ఖచ్చితంగా అయితే కొంతమంది రివ్యూవర్స్ అయితే బ్యాడ్గా పోర్ట్రై చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వ్యక్తికే ఓటేసుకోండి. ఓవరాల్గా మనము బిగ్ బాస్ షో చూస్తాం, అక్కడ షో చూసినప్పుడు మనకి ఏదనిపిస్తే అది అంతేగాని ఇక్కడ ఏదో అవుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో గుచ్చి లోపల పాయింట్స్ వెతికి గౌతమ్ వాడుకుంటుండు ప్రేరణ మాటలని అని పిచ్చిగా తమ్నేల్స్ పెట్టడం కానీ ఇవైతే నాకు నచ్చట్లేదు. అక్కడ ఖచ్చితంగా అమ్మాయిది మైక్రో మేనేజ్మెంట్, టెంపర్, పొగరు కనిపిస్తుంది మనకి ఈజీగా, ఫోక్ చేయడం కానీ, ఎదుటోళ్ళని చులకనగా మాట్లాడడం కానీ కాదండి. నబీలు స్వీట్ తిన్నాడని చెప్పేసి, ఆ నబీల్ స్వీట్ త్యాగం చేసిండు అని చెప్పేసి, అదే అందరి కోసం, హౌస్ మేట్స్ కోసం అని చెప్పి అతనికి చిన్న పనిష్మెంట్ అట. బిగ్ బాసే పనిష్మెంట్ ఇవ్వమన్నాడు, ఏ తప్పు చేసినా పనిష్మెంట్ అయితే ఇవ్వమన్నాడు. మరి గౌతమ్ చేసిన తప్పేంటి? గౌతమ్ ఒక సీతాఫలం తినడం వల్ల పెద్ద తప్ప అది? నబీలు అందరి కోసం త్యాగం చేసిండు, ఓకే, అతనికి పనిష్మెంట్ తక్కువ ఇచ్చింది. కానీ అక్కడ గౌతమ్ చేసిన పెద్ద తప్పేంటి? అక్కడ ఒక సీతాఫలం తినడమా? దానికి దీనికి పెద్ద తేడా లేదు కదా.
సో అందుకని అతనికి చిన్న పనిష్మెంట్. కొంతమంది రివ్యూవర్స్ మాట్లాడుతున్నారు, అబ్బా నాకు అసలు నచ్చట్లేదు, ఇది కావాలని తొక్కేయాలి, మళ్ళీ బ్యాడ్ పోర్ట్రే చేయాలి, అందరూ ఒకటి చెప్తే కొంతమంది ఒకటి చెప్తారు. అది మనకు రివ్యూ అంటే ఏంటి చెప్పా, బిగ్ బాస్ షో చూసి అక్కడ మనకి ఏమనిపించింది అనేది మాట్లాడాలి. అంతేగాని వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇట్లా మాట్లాడతారు కొందరు రివ్యూస్. ఎందుకు అంత గంట సేపు రివ్యూనా? నువ్వు గంట సేపు ఎపిసోడ్కి గంట సేపు రివ్యూ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. అక్కడ ఏం మాట్లాడారు, నీకు ఎక్కడ తప్పు అనిపించింది, నీకు ఎక్కడ రాంగ్ అనిపించింది, ఇది రివ్యూ అంటే. అంతేగాని వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు అదన్నారు, వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు అదన్నారు, ఆగడము, గంట గంట రివ్యూలు ఎవరు చూస్తారు అబ్బా? నాకు అర్థం కాదు. నువ్వు ప్రాపర్గా ఇవ్వు, నీకు ఏమనిపించిందో అది చెప్పు. అది జనాలకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే, నాది కూడా అందరు చూడాలని ఏం లేదు, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. ఎందుకంటే నాకు తెలుసు ఎంతమంది చూస్తుర్రో. ఎంత మంచిగా ఇచ్చినా టాప్ రివ్యూవర్స్నే కొడతారు, టాప్ రివ్యూస్ చూస్తారు. అది మామూలు వాళ్ళు ఎదగడం అనేది అంత ఈజీ కాదు, ఈ ఫీల్డ్ అనేది అంత ఈజీ కాదని నాకు అనిపించింది. సో నాకు అనిపించినంత వరకు యష్మి ఫాదర్ చాలా జోవియల్గా ఉన్నారు, నబిల్ మమ్మీ కానీ వీళ్ళు కానీ. సో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా బాగానే ఉన్నారు, కానీ కొంచెం ఎక్కడో విష్ణుని కన్నా నవ్వుతున్నావు అట్లా మెల్లగా చెప్పాలి. అమ్మ ఆడపిల్లలు కొంచెం తక్కువ నవ్వుతే మంచిది, నీ బిహేవియర్ మార్చుకో అని. ఇవన్నీ ఎందుకు నీకు? వచ్చినట్టుగా నీ కొడుకుకు మంచి చెప్పు, నీ కొడుకు గేమ్ని ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడగానే ఎదుటి వాళ్ళను నిందించడం, ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, దిస్ ఇస్ వెరీ రాంగ్. అసలు రాంగ్ అంటే రాంగ్ ఖచ్చితంగా. ఎందుకంటే నీ కొడుకుకు నువ్వు చెప్పు తను ఏం మిస్టేక్స్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇది మాట్లాడాలి. అంతేగాని నచ్చకపోతే నువ్వు మెల్లగా చెప్పు. లేదమ్మా నీకు వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి ఆమె ఏదో పాపం ఆప్యాయంగా వచ్చినప్పుడు మీ కొడుకుని బాగా పెంచిర్రు, మీ కొడుకుని మంచిగా మంచి పర్సన్ చేసిర్రు అన్నప్పుడు నువ్వు కూడా లేదమ్మా నువ్వు ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా చెప్పు నువ్వు. అంతేగాని నవ్వుతావు అని ఎందుకు ఎక్కిరించడం చాలా రాంగ్ అనిపించింది కొంచెం. సో పేరెంట్స్ని మనం ఏం అనకూడదు నాకు తెలిసినంత వరకు. నేను ఏమైనా అంటే ఐఎమ్ వెరీ సారీ, కానీ నాకు అనిపించింది ఎందుకు బ్యాడ్గా అనడము. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ నేర్చి తేజని ఎందుకు అంటుందంటే నిఖిల్తో ఆర్గ్యుమెంట్స్ అయినాయి కదా, అందుకని అట్లా మాట్లాడుతున్నామే. నీ బిహేవియర్ మార్చుకుంటా, అతను చాలా కరెక్ట్గా ఉన్నాడు. తేజ పాయింట్ టు పాయింట్ వేసాడు అక్కడ, అతను తప్పనడానికి ఏం లేదు. నీ బిహేవియర్ మార్చుకోవడం చాలా రాంగ్. యాక్చువల్గా పేరెంట్స్ వచ్చినప్పుడు ఆప్యాయంగా ఉండాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. నీ కొడుకు కావాల్సిన ఇన్పుట్స్ నువ్వు ఇవ్వు ఏదో ఒక విధంగా. అంతేగాని వేరే వాళ్ళ గేమ్ గురించి నువ్వు చెప్పడానికి అది నీ జడ్జిమెంట్ కాదు, బిగ్ బాస్ కాదు, ఎవరు కాదు. రివ్యూవర్స్గా కూడా మేము ఆ షో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాట్లాడాలి. అంతేగాని పూర్తిగా నువ్వు ఇట్లా అని తొక్కి పడేయలేము. అది ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో వస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ విష్ణు వాళ్ళ ఫాదర్ వస్తారంట, అది కూడా చూద్దాం.